హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ముంబై ఇండియన్స్ విజయం సాధించారు. విజయం సాధించడం మాత్రమే కాదు, కన్విన్సింగ్ విజయం సాధించారు. 31 దగ్గర 3 వికెట్లు పడిపోయిన తర్వాత 174 చాలా పెద్దగా కనిపించింది, కానీ ఆకాశం దిగి వచ్చింది అండ్ విజయ తిలకం దిద్దింది. ఈ విక్టరీ వల్ల వాళ్ళకి ఈ ప్లే ఆఫ్స్ రేస్ అనేది ఏది ఓపెన్ అప్ అవ్వడమో లేకపోతే ఏదో వచ్చేయడమో జరగదు. బట్ వాట్ ముంబై ఇండియన్స్ ఆర్ కేపబుల్ అనేది బయటకైతే వచ్చింది. బట్ ఈ విజయం వల్ల లక్నో సూపర్ జైంట్స్ కాస్త హ్యాపీగా ఉండొచ్చు, బట్ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం భలే హ్యాపీగా ఉన్నారు. ఇంకో టీం కూడా ఎస్ అనుకుంటున్నారు. ఆ టీం ఏంటో మీ అందరూ కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. దాని గురించి కూడా ప్రస్తావిద్దాం అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెష్ వికెట్, వెరీ ఫ్రెష్ వికెట్ అనేది ఇచ్చారు అండ్ అందుకే హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఎలా ఉంటుందో తెలియదు, కొంచెం మూవ్మెంట్ అనేది లభించవచ్చు స్టార్టింగ్లో అండ్ లుక్స్ లైక్ దేర్ మైట్ బి స్వింగ్ అది ఇది అన్నాడు అండ్ వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు. బౌలింగ్ ఎంచుకున్న తర్వాత అంశుల్ కాంబోజ్ని తీసుకొచ్చారు టీంలోకి. తర్వాత 2 ఫారినర్స్తోనే వెళ్ళారు. అది వెరైటీగా కనిపించింది. 2 ఫారినర్స్ చంద్రబాబు అనుకున్నారు, టిమ్ డేవిడ్ అండ్ అలాగే నువాన్ తుషారా. అంతే, ప్రాబబ్లీ వాళ్ళకి అవసరం అనుకుంటే కనుక ఇంపాక్ట్ సబ్లో ఒకరిని తెచ్చుకుందామని అనుకున్నారేమో. దే వెంట్ విత్ ఓన్లీ 2 ఫారినర్స్, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ ట్రావిస్ హెడ్కి భయంకరమైన లక్ కలిసి వచ్చింది. మామూలు లక్ కాదు, భయంకరమైన లక్. ఇన్సైడ్ ఎడ్జ్లో 2 4లు, నో బాల్లో బోల్డ్, ఒక క్యాచ్ డ్రాప్. అయ్యో అసలు ఇక్కడ ట్రావిస్ హెడ్ డే ఇది ఇంకా అయిపోయింది, ఇంకా కొంచెం తట్టుకున్నాడంటే ఆడేస్తాడని. బట్ ఇక్కడ ఒక క్లెవర్ యూటిలైజేషన్ ఆఫ్ పవర్ ప్లే అనేది జరిగింది బై హార్దిక్ పాండ్యా. ఎందుకంటే నువాన్ తుషారాతో స్టార్ట్ చేయించారు. చాలామంది బుమ్రా అన్నారు, కానీ నువాన్ తుషారా బాల్ లోపలికి తీసుకురాగలడు. బాల్ ఎక్కువ బౌన్స్ కాదు, పిక్ చేయడం కష్టంగా ఉంటుంది. ఈవెంట్ విత్ దట్ ఆప్షన్ ఐ థింక్ ఇట్ ఈస్ అ కరెక్ట్ ఆప్షన్. అండ్ బుమ్రా డీలే చేయరా, తీసుకొచ్చాడు, 2 ఓవర్లు వేయించాడు పవర్ ప్లేలో అండ్ దట్ టర్న్డ్ అవుట్ టు బి ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. క్లాసన్ వికెట్టో లేదా నితీష్ వికెట్టో ఇవి డెఫినెట్లీ కాస్త బ్రేక్లు వేసాయి, కానీ ఐ థింక్ ద బిగ్గెస్ట్ వికెట్ వాస్ పవర్ ప్లే ఎండ్ అవుతున్నప్పుడు ఆ 6 ఓవర్లో అభిషేక్ శర్మ వికెట్ పడ్డం. మీరు మ్యాచ్ని గమనించుంటే అభిషేక్ శర్మ వాస్ ప్లేయింగ్ ఇట్ సేఫ్. హెడ్ ఎలాగో ఇస్ రైడింగ్ ఇస్ లక్ కలిసి వస్తుంది, బాగా ఆడేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. అక్కడ నో బాల్, ఫ్రీ హిట్లు అవన్నీ వచ్చాయి, కొట్టేసాడు. ఆ ఓవర్లో రన్స్ అనేవి వచ్చేసి బుమ్రాని జాగ్రత్తగా ఆడేద్దాం. ఇక్కడ బుమ్రాకి వికెట్ ఇవ్వకుండా ఉంటే పీయూష్ చావ్లా వస్తాడు బౌలింగ్ వేయడానికి, దే విల్ బి ఫోర్స్డ్ టు గెట్ నమన్ ధీర్. సో అక్కడ వాళ్ళని ఆడుకోవచ్చు అనుకున్నాడు. స్టార్టింగ్లో ఫస్ట్ 6 యాక్చువల్గా తనే కొట్టాడు, ఆ తర్వాత మెల్లిగా కాస్త తగ్గింది అతని స్ట్రైక్ రేట్ అనేది. వాంటెడ్ టు ప్లే సేఫ్, బట్ బుమ్రా గ్రహించాడు, కరెక్ట్ లెంత్లో వేశాడు, పర్ఫెక్ట్ లైన్లో వేశాడు, రౌండ్ ద స్టంప్స్ కూడా వచ్చి వేయడం మొదలుపెట్టాడు అండ్ దాంతో వికెట్ కూడా పడింది. అంతకు ముందు బాల్ ఒక మంచి ఫీల్డింగ్ కూడా జరిగింది అక్కడ పాయింట్లో. ఆ తర్వాత ఇతను అవుట్ అయ్యాడు అండ్ అక్కడ బ్రేకులు రావడం మొదలయ్యాయి. తర్వాత 1 డౌన్లో మయాంక్ అగర్వాల్ వచ్చాడు. దట్ వాజ్ ఎ చేంజ్ టుడే అగైన్. ఇది ఎందుకు ఈ చేంజ్ అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అదేంటంటే పవర్ ప్లేలో వికెట్లు పడే అవకాశాలు ఉన్నాయి, పిచ్ ఈజ్ లుకింగ్ గుడ్. ఒకవేళ తేడా జరిగింది అంటే ఇంకొక ఓపెనర్ కైండ్ ఆఫ్ బ్యాటర్ ఉంటే అటు తుషారా ఇటు బుమ్రాని ఆడొచ్చు అని చెప్పేసి ఒక థాట్ ప్రాసెస్తో తెచ్చుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇలాంటి నిర్ణయాలు 3-4 తీసుకున్నారు. 3-4 వరకు ఏది వర్కౌట్ కాల, అందులో 1-2 వర్కౌట్ కాకపోతే దేవుడికి ఎరుగు, 4 వర్కౌట్ కాలేదు కాబట్టి ఆ ఓటమని చవి చూశారు వాళ్ళు. స్టిల్ మయాంక్ అగర్వాల్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వెంటనే హెడ్ అండ్ నితీష్ కొంచెం ఆడే ప్రయత్నం చేస్తున్నప్పుడు హెడ్ వికెట్ పడింది. అక్కడ పీయూష్ చావ్లా బౌలింగ్ హెడ్ వికెట్, స్క్వేర్ లెవెల్లో క్యాచ్. హార్దిక్ పాండ్యా అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేశాడు, ఇంపార్టెంట్ వికెట్లు తీశాడు, 3 వికెట్లు తీశాడు అతను. అండ్ నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయిపోవడం క్విక్ సక్సెషన్లో, క్లాసన్ అవుట్ అయిపోవడం, ఇంకక్కడ ఎవరూ కనిపిలా, ఏం చేయాలో అర్థం కాలేదు. అదే సెంటిన్ మార్కో యాన్సన్ బ్యాటర్గా ఉపయోగపడ్డాడు, కాస్త కొట్టాడు, 17-18 కొట్టాడు, కానీ బౌలింగ్లో మాత్రం ఉపయోగపడలా. ఈ సర్ఫేస్ మీద వెన్ దెర్ ఇస్ సమ్ అసిస్టెన్స్ ఇన్ ద పిచ్, సీమ్ మూమెంట్ కూడా ఉంది. మార్కో యాన్సన్ షుడ్ హావ్ బౌల్డ్ మచ్ బెటర్. 50 రన్లు ఇవ్వడం కాదు, 45 అంటే ఓ లెగ్ బై 4 కూడా వెళ్ళింది, అది కూడా జోడించుకోండి, 50 రన్లు వెళ్ళాయి. 50 రన్స్ ఇన్ హిస్ ఓవర్ వచ్చాయి 3 ఓవర్స్లో. సో అది చాలా పెద్ద డిఫరెన్స్ అనేది క్రియేట్ చేసింది. మార్కో యాజ్ అ బౌలర్ డిడ్ నాట్ కాంట్రిబ్యూట్, అదో పెద్ద బాధ అయింది. ఎప్పుడు రన్స్కి వెళ్తాడు బట్ వికెట్లు తీస్తూ ఉంటాడు. బట్ ఇషాన్ కిషన్ వికెట్ తీసిన, సూర్య మాత్రం చాలా శ్రద్ధగా 2 ఓవర్లు బాధేశాడు, అయిపోయింది, అక్కడతో మ్యాచ్ అయిపోయింది. బట్ విల్ కమ్ బ్యాక్ టు దట్. ఆ తర్వాత మళ్ళీ కాస్త ఆడే ప్రయత్నంలో కమిన్స్ బాగా ఆడాడు. ఇన్ఫ్యాక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఎస్ఆర్ఎస్ బ్యాటర్స్లో ఎవరుందంటే ఇట్ ఇస్ కమిన్స్. లాస్ట్లో మళ్ళీ సన్వీర్ సింగ్ని అక్కడ ఇంపాక్ట్ సబ్గా తెచ్చుకున్నారు. అతని దగ్గర నుంచి ఫైర్ వర్క్స్ ఏమి రాలి. అతను కొట్టగలడు, పెద్ద ఇట్లు కొట్టగలడు. అతను డొమెస్టిక్ T20 కెరియర్లో అతని స్ట్రైక్ రేట్ ఈజ్ అరౌండ్ 180-190 ఆడగలడు, కానీ అతని దగ్గర నుంచి రన్స్ రాలే, కమిన్సే కొట్టాడు. అతను కొట్టిన 6 బాల్లో 8, 6 బాల్లో 7 భువనేశ్వర్ కుమార్ కూడా ఆడేవాడు. సన్వీర్ని తెచ్చుకున్నారు కాబట్టి జయదేవనాథ్ కట్ లోపలికి రాలి, లేదా ఉమరాన్ మాలిక్ లోపలికి రాలి ఇంపాక్ట్ సబ్గా. సో అక్కడ ఇంకొక బౌలర్ని మిస్ అవుట్ అయిపోయారు. ఆల్రెడీ మీరు 4 బౌలర్లతోనే వెళ్తున్నారు, భువి, ప్యాట్, నటరాజన్, యాన్సన్. ఆ 5th బౌలింగ్ ఆప్షన్స్ అనేవి నితీష్ రెడ్డి అండ్ అలాగే షాబాజ్ అహ్మద్ చేయాలి. యాన్సన్ ఇక్కడ హ్యాండ్ ఇచ్చేసరికి మొత్తం చేతులు తీశారు.
174 వాజ్ నాట్ ది రైట్ కైండ్ ఆఫ్ ద స్కోర్. అది కావాలి, ఇంకొంచెం 20 పరుగులు ఎక్స్ట్రా కావాలి. అండ్ ఎస్ఆర్హెచ్ ఎస్పెషల్లీ వెన్ యూ హ్యావ్ యాన్సన్, సో కొంచెం ఆ ఎక్స్ట్రా క్వశ్చన్ అనేది కూడా పెట్టుకోవాలి. అండ్ బౌలింగ్లో కూడా కాస్త రన్స్ ఇస్తూ వచ్చారు. యాన్సన్ మీద భూతద్దం పెట్టి చూడడం కరెక్ట్ కాదు, కానీ ఏదో ఒక ప్లేయర్కి ఎప్పుడో ఒకప్పుడు రన్స్ వెళ్తాయి. కానీ 174 బికమ్స్ టూ టఫ్. డ్యూ చూసారు కదా ఎట్లా ఉందో. అండ్ మంచి బ్యాటింగ్ లైనప్ కూడా ఉంది. ఎక్కడో అక్కడ బౌలింగ్ అనేది కట్టడి చేసే బౌలింగ్, మునుపటి కట్టడి చేసే బౌలింగ్ కాదు ఎస్ఆర్హెచ్ది. ఫస్ట్ ఓవర్లోనే భువీ డి నాట్ స్టార్ట్ వెల్, వైడ్, ఆ తర్వాత మళ్ళీ లెగ్ బై 4లు చాలా రచ్చ జరిగిపోయాయి అక్కడ. సో దాంతో ఏంటబ్బా ఇది అనుకున్నారు. అండ్ సెకండ్ ఓవర్ అగైన్ యాన్సన్ వేసిన బౌలింగ్లో వెళ్ళిపోయి వైడ్ వెళ్ళడం, 4 వెళ్ళడం జరిగింది. బట్ ఇషాన్ కిషన్ వికెట్ దొరికింది. దట్ వాస్ ద లెంగ్త్ హీ వాస్ సపోజ్ టు బౌల్. తిలక్ అలాంటి ఒక బాల్ పడలా, ఒకే బాల్ ఇషాన్ కిషన్కి పడింది. దట్స్ ద బెస్ట్ బాల్ ఈ బౌల్డ్. అండ్ అక్కడ వికెట్ పడింది. ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత ఇమీడియట్గా ద నెక్స్ట్ ఓవర్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మైండ్ బ్లోయింగ్ ఓవర్లు పడ్డాయి. దే వర్ 2 మెయిడిన్ ఓవర్స్. సరే, ఒకటి బై 4 వెళ్ళినది పక్కన పెట్టండి. అసలు నమన్ధీర్ని ఆడేసుకున్నాడు భువనేశ్వర్ కుమార్. ఆ తర్వాత మళ్ళీ థర్డ్ ఓవర్ అందుకే తీసుకొచ్చాడు, వికెట్ కూడా పడింది. కమిన్స్ వచ్చి రోహిత్ శర్మను అవుట్ చేశాడు. అండ్ రోహిత్ శర్మ మనం మాట్లాడుకున్న ఫస్ట్ 7 మ్యాచెస్లో 297 కొట్టాడు, రైట్. ఆ తర్వాత 7 మ్యాచ్, ఆ తర్వాత జరిగిన ఎన్నో మ్యాచ్ 5 మ్యాచ్లు, ఆ తర్వాత జరిగిన 5 మ్యాచ్ల్లో 36, 34 కొట్టాడు. సో కాంట్రాస్టింగ్ సీజన్స్ కనిపిస్తున్నాయి. దట్ ఈస్ ది రీజన్ ఐ టోల్డ్ ఇన్ ద మార్నింగ్, రెస్ట్ ఇచ్చేయండి. దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు. ఈ మ్యాచ్లు గెలిచినా గెలవకపోయినా ఎస్ వేరే టీంలోకి ఉపయోగం ఉన్నాయి. వేరే టీంలోకి ఉపయోగించుకోవడానికి ఎందుకు రోహిత్ శర్మను వాడుకోవడం, ఎందుకు బుమ్రాను వాడుకోవడం. స్కై ఆల్మోస్ట్ వాస్ లింపింగ్. స్పోర్ట్స్ హెర్నియా ఆపరేషన్ జరిగింది, గ్రాయిన్ ప్రాబ్లం ఉండింది, యాంకిల్ ప్రాబ్లం ఉండింది. ఎందుకు అని చెప్పి అనిపించింది. బట్ స్కై రిక్వైర్డ్ మోర్ టైం, ఎందుకంటే అతను మ్యాచ్ రెడీగా ఉండాలి కాబట్టి. బట్ ఐ థింక్ నెక్స్ట్ 2 మ్యాచ్లు రెస్ట్ ఇచ్చేయచ్చు వాళ్ళకి. అండ్ చాలామంది ఇక్కడ అనొచ్చు రోహిత్ శర్మ ఏం ఆడాడని ఐపీఎల్, కానీ నిజంగానే ఏం ఆడాలి. లాస్ట్ 6-7 ఇయర్స్లో ఐపీఎల్లో హీ హాజ్ నాట్ బీన్ పర్ఫార్మింగ్. అసలు ఎక్కడ కూడా సరైన రీతిలో పర్ఫామ్ చేయాలి. T20 ఇంటర్నేషనల్స్లో కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ రాలేదు అతను. ఆఫ్ఘనిస్తాన్ సెంచరీ వచ్చింది, సరే అవన్నీ పక్కన పెట్టండి. బట్ తనదైన శైలిలో వాట్ యు ఎక్స్పెక్ట్ ఆఫ్ రోహిత్ శర్మ హ్యాస్ నాట్ కమ్. కానీ వన్డే వరల్డ్ కప్లో అండ్ అలాగే అంతకు ముందు కూడా ఏ ఇంటెంట్ అయితే అతను చూపించాడు వైట్ బాల్తో, ఆ ఇంటెంట్ని అండ్ అలాగే ఇమీడియట్గా ఇక్కడ టోర్నమెంట్ జరుగుతుంది కాబట్టి యూ నీడ్ దట్ కంటిన్యూటీ. ఆ బిలీఫ్ అనేది రోహిత్ శర్మ కెన్ స్టిల్ గివ్ యూ. అదే చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం. బట్ ఫర్ ముంబై ఇట్ వాస్ అ ఫెయిల్యూర్ ఫర్ రోహిత్ శర్మ. కానీ 31 for 3 దగ్గర యూ నీడెడ్ సంథింగ్ వెరీ స్ట్రాంగ్. ఆ సంథింగ్ వెరీ స్ట్రాంగ్ ఏంటి? కౌంటర్ అటాక్. ఆ కౌంటర్ అటాక్ అనేది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ తిలక్ ముందుకు వచ్చి షాట్ కొట్టాడు. దాని తర్వాత కమిన్స్ని సూర్య ఒక షాట్ కొడితే ఎడ్జి తగిలి 6కి వెళ్ళింది. దట్ ఈస్ వేర్ సూర్య గాట్ స్టార్టెడ్. ఇవన్నీ కాదు కానీ మన తర్వాత సంగతి మనం చూసుకుందామని చెప్పి మొదలెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత నెక్స్ట్ ఓవర్ మార్కో యాన్సన్ ఓవర్ పడింది, అక్కడ 20 పరుగులు వచ్చాయి. దాంతో అయిపోయింది అక్కడ. తర్వాత కొన్ని డాట్ బాల్స్ పడే ప్రయత్నం జరిగింది. నటరాజన్ బాగా వేసాడు, నితీష్ బాగా వేసాడు, బౌండరీలు ఇచ్చిన డాట్ బాల్స్ పడ్డాయి. కమిన్స్ ఆ తర్వాత వచ్చి మళ్ళీ డాట్ బాల్ వేసాడు. భువీ ఆ తర్వాత వచ్చి కొంచెం కట్టుదిట్టమైన బౌలింగ్ చేసే ప్రయత్నం చేశాడు. బట్ స్టిల్ ఆ 2 ఓవర్లలో వాడికి 43, 42 పరుగులు వచ్చాయి 2 ఓవర్స్లో. 174లో మీకు 2 ఓవర్స్లో 40 తీసేయండి. 18 ఓవర్స్ ఓన్లీ స్కోరింగ్ 130. 18 ఓవర్స్ ఇఫ్ యూఆర్ స్కోరింగ్ 130, 2 ఓవర్లో మీకు 10 పరుగులు వచ్చినా గాన్ కేస్. అంటే 2 ఓవర్లో 10, 16 ఓవర్స్ స్కోరింగ్ 110. ఇక్కడ ఇట్స్ వెరీ ఈజీ, అయిపోయింది గేమ్. ఇక్కడ నాట్ ఈవెన్ 7 runs per over, రన్ బాల్తో అయిపోతుంది గేమ్. అక్కడ అడపా అక్కడ మీకు ఎక్కడొక్కడ బౌండరీ వస్తూనే ఉంటుంది, అదే చేసుకుంటూ వచ్చాడు. అండ్ దెన్ ముంబై వాట్ దే డిడ్ వాస్, అదొక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనుకోవాలా లేకపోతే దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి, ప్రాబ్లం అనుకోవాలా తెలియదు. కానీ సూర్య సడన్లీ ఫెల్ ఇల్. ఇల్లంటే ఏదో పడిపోయాడని కాదు, కానీ పరిగెత్తడానికి ఇబ్బంది పడ్డాడు, కొంచెం స్ట్రగుల్ అవుతూ కనిపించాడు. రన్స్ వద్దనుకున్నాడు, పరిగెత్తడం ఎందుకు అనుకున్నాడు. బట్ అతనుకున్న వేరే స్కిల్ ఏంటి, అతను గ్రౌండ్ నలువైపులా 6లు కొట్టగలడు. ఒక యాంగిల్ చూపించి యాంగిల్లో కొట్టి చూపి అంటే ఎటువంటి బాల్ వేసినా యాంగిల్లో కొట్టగలడు. మీరు ప్రొట్రాక్టర్ పెట్టి మెజర్ కూడా చేసుకోవచ్చు. 39 degreesలో కొట్టు గురు స్టంప్స్ నుంచి అంటే అక్కడికే కొడతాడు. అలాంటి ఒక యాంగిల్స్ జనరేట్ చేయగలడు అతని రిస్ట్ మూమెంట్తో. అండ్ ఆ సుప్లా షాట్ కూడా వచ్చింది. అండ్ ఆ తర్వాత ఫుల్ టాస్ బాల్ని కొట్టాడు, షార్ట్ బాల్ని కొట్టాడు, స్లోవర్ వన్స్ బాగా పికప్ చేశాడు, డౌన్ ద లైన్ 2-3 షాట్లు చాలా బాగా కొట్టాడు. సో హీ స్టార్టెడ్ టేకింగ్ ది అగ్రెసివ్ రూట్. దానికి కారణం ఏంటి, ఆ ముందు చేసిన కౌంటర్ అటాక్ అనేది ఎస్ఆర్హెచ్ బౌలర్ల మీద ప్రెషర్ పెట్టింది. యాన్సన్ని పక్కకి ఈక్వేషన్స్ నెట్టేసరికి అక్కడ ప్యాట్ కమిన్స్ వాస్ ఫోర్స్డ్ టు గెట్ భువీ సూన్. తనే బౌలింగ్ చేసుకోవడానికి వచ్చాడు, నటరాజన్ బౌలింగ్ వేయాల్సి వచ్చింది, షాబాజ్ అహ్మద్ని తీసుకురావాల్సి వచ్చింది. సో ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ వెంట్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ ఎస్ఆర్హెచ్. సో ఎస్ఆర్హెచ్ తీసుకున్న ప్రతి నిర్ణయం బెడిసి కొట్టింది. ముంబై తీసుకున్న ప్రతి నిర్ణయం ఆన్ ద ఫీల్డ్ వాళ్ళకి హెల్ప్ అయ్యింది. అండ్ ఆ విషయంలో హార్దిక్ పాండ్యా కొంచెం సపోర్ట్ చేయాలి. ఎస్ డన్ వెల్. ఫస్ట్ 3-4 గేమ్లో క్యాప్టెన్సీ ప్రశ్నార్థకంగానే ఉన్నా, లాస్ట్ 2-3 గేమ్స్లో ఆన్ ఫీల్డ్ క్యాప్టెన్సీ హ్యాస్ బీన్ గుడ్. ఫీల్డింగ్ బౌలింగ్ రొటేషన్ కానివ్వండి, పెట్టుకున్న ఫీల్డ్ కానివ్వండి, తను చూపించిన
తను స్పెసిఫికలీ తను బౌలింగ్ వేసిన విధానం, మనం ఇండియన్ T20 పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుకుందాం, తను బౌలింగ్ వేసిన విధానం అనేది చాలా బాగా వెళ్ళింది. అందుకే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మళ్ళీ చెప్తున్నా, రోహిత్ శర్మ ఇక్కడ ఏం ఆడాడని కూడా ఆలోచించకండి. ఐపీఎల్లో అతను 7 ఏళ్ళగా ఆడట్లా. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ 2019లో ఏం చేశాడో చూసాం, వన్డే వరల్డ్ కప్ 2023లో ఏం చేశాడో చూసాం. 2022 T20 వరల్డ్ కప్లో సరిగ్గా చేయలేదన్న విషయం అతనికి కూడా తెలుసు. అక్కడి నుంచే ఆ ట్రాన్సిషన్ ఇన్ హిజ్ వైట్ బాల్ బ్యాటింగ్ అనేది కనిపించింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఐపీఎల్లో కూడా బాగా ఆడాడు. అండ్ ఆ తర్వాత ఇంకా సరే మళ్ళీ కొంచెం ఫామ్ అటు ఇటు అయింది. దట్ ఈస్ ద రీజన్ వై ఐసే అతనికి బ్రేక్ కావాలి అని. బ్రేక్ వస్తే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకుంటే విల్ బి అవే ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఇక అతని అభిమానులు కూడా అనవసరమైన రీతిలో రోహిత్ ఆడాలా, ముంబై ఓడిపోవాలి, చెత్తగోలు పెట్టుకోకుండా, హార్దిక్ పాండ్యాని అనవసరమైన మాట అనకుండా వాళ్ళందరూ ఏమాత్రం బుద్ధి లేని పనులు చేసే ప్రయత్నాలు అవన్నీ కూడా వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్లే. కానీ బట్ దే డెఫినెట్లీ నీడ్ అ బ్రేక్. రోహిత్ కానీ స్కై కానీ ఇక్కడ మళ్ళీ ఇంజరీ అగ్రివేట్ అవ్వకూడదు. ఇమీడియట్గా వెళ్ళి సరిగ్గా ఉన్నాడో లేదా అని టెస్ట్ చేసుకొని మళ్ళీ మ్యాచ్ రెడీ అయిపోవాలి. బట్ SRH చేసిన ప్రతి మూవ్ డిడ్ నాట్ వర్కౌట్ ఫర్ దెమ్. వాళ్ళ బ్యాటింగ్ మళ్ళీ అక్కడ పీయూష్ చావ్లా వాళ్ళకి దెబ్బేశాడు. మనం స్కైని చూస్తాం, లేదా బుమ్రాని చూస్తాం, లేదా హార్దిక్ని చూస్తాం, కానీ పీయూష్ చావ్లా 2 వికెట్లు తీసి గట్టి దెబ్బేశాడు. హెడ్ అండ్ క్లాస్ అండ్ వికెట్లు తీశాడు. అండ్ అందుకే పీయూష్ చావ్లా కేకేఆర్కి ఆడినప్పుడు ఈ వాజ్ లెజెండ్. ముందు 3 ఫ్రాంచైజీ ఆడాడు, అక్కడ హీ డిడ్ వెల్. ముంబైకి ఆడుతున్నాడు, ఈజ్ డూయింగ్ వెల్. సో పీయూష్ చావ్లా తనదైన శైలిలో ఇక్కడ ముంబైకి గెలుపుకి ఒక రీజన్ అయ్యాడు. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కూడా అయ్యాడు. స్కై 100 కావచ్చు, బుమ్రా వికెట్లు కావచ్చు, హార్దిక్ వికెట్లు కావచ్చు, తుషారా స్టార్టింగ్లో వేసిన తీరు కావచ్చు, ఫీల్డింగ్ డ్రాప్లు, క్యాచ్ డ్రాప్లు చేసిన, బట్ ఆల్ ఆఫ్ దెమ్ కాంట్రిబ్యూటెడ్. అండ్ ఇటువంటి విజయం అనేది వాళ్ళకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్లో వచ్చి ఉంటే బాగుండేది. రాలేదు, ఇంకా వచ్చిన ఉపయోగం లేదు. బట్ SRH పాయింట్ ఆఫ్ నుంచి మాట్లాడుకుందాం. నెట్ రన్ రేట్ నెగిటివ్లోకి వెళ్ళింది. +0.07 దగ్గర నుంచి -0.0కి వెళ్ళిపోయింది. -0.07కి అంతకు పడింది. బట్ స్టిల్ లక్నోతో పోల్చుకుంటే కనుక వాళ్ళ నెట్ రన్ రేట్ ఈజ్ మచ్ బెటర్. అండ్ అందుకే SRH వర్సెస్ లక్నో మ్యాచ్ అనేది కీలకమైన మ్యాచ్ కాబోతుంది. అది ఉప్పల్లో జరుగుతుంది. నెక్స్ట్ 3 మ్యాచ్లు SRHకి హోమ్లోనే ఉన్నాయి. అక్కడ వాళ్ళకి మంచి రికార్డు ఉంది. ఒకటే ఓడిపోయారు వాళ్ళు RCBతో, ఒకటే ఓడిపోయారు. మిగతా 3 గెలిచారు. అందుకే రాజస్థాన్తో ఆ 1 రన్ విక్టరీ ఎంత ఇంపార్టెంట్ విక్టరీ ఆలోచించుకోండి. అది కూడా ఓడిపోయి ఉంటే దే వుడ్ హావ్ లాస్ట్ 4 in 4. 2 ఏళ్ల క్రితం మనం మాట్లాడుకుంటే కనుక వాళ్ళు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఐపీఎల్లో 7లో 5 గెలిచారు, తర్వాత క్వాలిఫై కాల. అలాంటి సీజనే వస్తుంది అనుకుంటున్న సమయంలో ఇక్కడ ఒకటి గెలిచారు. అండ్ ఇక్కడ ఇంకా బాగా కలిసి వచ్చే అంశం ఏంటి అంటే కనుక వాళ్ళు అన్నీ కూడా ఉప్పల్లో ఆడబోతున్నారు. అండ్ దే ఆర్ ప్లేయింగ్ అగేన్స్ట్ GT వేర్ దే ఫీల్ ఓకే ఫైన్, దే కెన్ డూ వెల్. లక్నో సూపర్ జైంట్స్ ఆ ప్రెషర్ ఉంటుంది. లక్నో ప్రెషర్లో కాస్త క్రంబుల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి SRH మైట్ వాంట్ టు డూ వెల్. పంజాబ్ కింగ్స్తో ఆడబోతున్నారు, చూడాలి వాళ్ళు ఆ రోజున ఎట్లా పర్ఫామ్ చేస్తారు, ఏంటి పరిస్థితి అని. దే ఆర్ అవుట్ ఆఫ్ ది ప్లే ఆఫ్స్ రేస్ ఎనీవే. అండ్ ఇక్కడ SRHకి రివర్స్ ఫిక్స్చర్స్ ఏవి కూడా అచ్చిరాల. ది డిఫీటెడ్ చెన్నై కన్విన్సింగ్లీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్విన్సింగ్ ఓడిపోయి వచ్చారు. RCBని కన్విన్సింగ్గా డిఫీట్ చేశారు. సరే, ఆల్ 262 కొట్టిన 25 రన్ విక్టరీ. అండ్ ఇక్కడ మళ్ళీ RCB వాళ్ళని కన్విన్సింగ్గా ఓడించారు. ముంబైని బాగా గట్టిగా కొట్టి సరైన రీతిలో విజయం 30 రన్ల విజయం సాధించారు. ఇక్కడ ముంబై అదే రీతిలో వాళ్ళ మీద విజయం సాధించింది. సో 3 wins ఎక్కడైతే వాళ్ళు ఎంజాయ్ చేస్తారో అవి 3 అనేవి కూడా మళ్ళీ రివర్స్ అయిపోయాయి. GTతో ఓడిపోయారు, దే విల్ ఫీల్ దే కెన్ దాన్ని రివర్స్ చేస్తే బాగుంటుందని. పంజాబ్ కింగ్స్తో గెలిచారు, దే విల్ నాట్ ఫీల్ మళ్ళీ ఇది రివర్స్ అవ్వకుండా ఉండాలని కోరుకుంటారు. లక్నో సూపర్ జైంట్స్ ఇట్ ఈస్ అ వర్చువల్ నాకౌట్. సో ఈ మ్యాచ్ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే కనుక తిలక్ అండ్ సూర్య ద వే దే కౌంటర్ అటాక్. 174 స్కోర్ అనేది తక్కువే అయి ఉండొచ్చు, బట్ 31 for 3 భువి, కమిన్స్, నటరాజన్ ఇంత మంచి బౌలర్లు కనిపిస్తూ ఉన్నప్పుడు యూ డెఫినెట్లీ నీడెడ్ టు స్టెప్ అప్ యువర్ గేమ్. ఆ స్టెప్పింగ్ అప్ అనేది ప్రాపర్గా చేశారు, కరెక్ట్ బౌలర్ని ఎంచుకొని కొట్టారు. అండ్ అక్కడే T20 ఇస్ అ గేమ్ ఆఫ్ మార్జిన్స్. సన్వీర్ ప్లేస్లో ఉనాద్కట్ కానీ ఉమ్రాన్ మలిక్ కానీ వచ్చుంటే SRH దగ్గర ఇంకొంచెం అదనపు ఆపర్చునిటీ అనేది ఉండేది. రైట్ నౌ పాయింట్స్ టేబుల్ చాలా వైడ్ ఓపెన్ అయిందని. కారణం ఏంటి అంటే DC వాళ్ళే 10, వాళ్ళకి అన్ని మ్యాచ్లు గెలవాలి టు స్కోర్ 16 అండ్ బీ రెడీ ఫర్ ప్లే ఆఫ్స్. వాళ్ళు అనుకుంటారు ఇక్కడ మనం గెలిస్తే 12 గెలిపోతాం కదా, మజా వస్తుంది కదా అని. సో SRH కానీ లక్నో కానీ RR వైపు చూస్తారు, RR ప్లీజ్ అని చెప్పేసి. అందుకే ఈ IPL బిజినెస్ ఎండ్కి వచ్చేసరికి చాలా అద్భుతంగా మారిపోతూ ఉంటుంది. అండ్ దీంతో 3rd phase కూడా కంప్లీట్ అవుతుంది రేపు RR మ్యాచ్తో. అప్పుడు ఇంకా మనం డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు ఎవరెవరు ఎట్లా ఫేర్ చేశారు ఏంటి అని. అండ్ ఇందాకన్నా స్టార్టింగ్లో ఒక టీం చాలా హ్యాపీగా ఉంది, వాళ్ళు టేబుల్ వేసుకున్న రోజు ఒక టేబుల్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర నుంచి. ఆ టేబుల్ ప్రకారంగా 3 వరుస ప్రొడిక్షన్స్ అనేవి వర్కౌట్ అయ్యే వాళ్ళకి. సో దే ఆర్ ఫీలింగ్ రైట్, మనం రెడీ అయిపోతాం 14 pointsతో వెళ్ళిపోదామని. బట్ స్టిల్ ఇట్ లుక్స్ టఫ్ ఫర్ దెమ్. ఇంకా చాలా కలిసి రావాలి, చాలా జరగాలి. దే హ్యావ్ ఎ మ్యాచ్ అగేన్స్ట్ చెన్నై RCBలో, అండ్ మన చిన్నస్వామిలో, ఆ తర్వాత
దాంతోపాటు ఇక్కడ ఎస్ఆర్హెచ్, లక్నో, ఢిల్లీ అందరూ గేమ్ డ్రాప్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. లెట్ అస్ సీ హౌ థింగ్స్ గో. ఓవరాల్గా పిక్చర్ చూసుకుంటే కనుక ఇది ఒక నైస్ గేమ్ ఫర్ స్కై, వండర్ఫుల్ గేమ్ ఫర్ స్కై, వెరీ గుడ్ గేమ్ ఫర్ తిలక్. అండ్ హార్దిక్ యాజ్ అ బౌలర్, ఇట్ హాస్ బీన్ అ గుడ్ గేమ్. ఎస్ఆర్హెచ్కి ఇట్ హాస్ బీన్ అ పూర్ గేమ్ ఆఫ్ ఆల్ సార్ట్స్. మీరేమనుకుంటున్నారు?